నువ్వు పక్కన పెదేనా అయిపోయింది, టైం అయిపోయిందిలే. కానీ ఎన్ని రోజులైనా ఇట్లే ఉంటారు. ఆమె ఆడుతో తెలీదు, మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే దానికి నిదర్శనం ఒక నెల రోజులుగా కడప జూనియర్ కాలేజీలో సుష్మిత అనే అమ్మాయి నెల 5 రోజులైందంటే 35 రోజులైంది. పోయిన నెల 24వ తేదీ మిస్ అయిపోయింది మైనర్ అమ్మాయి. ఈరోజు వరకు ఏమైపోయిందో అమ్మాయి ఉందా లేదా అనే విషయం ఇంతవరకు కూడా ఎవరికీ తెలియదు. దాదాపు 27వ తేదీ ఎఫ్ఐఆర్ చేసినారు పోయిన నెల. ఇంతవరకు పోలీసులు ఆ అమ్మాయిని కనుక్కునేదానికి ఇంతవరకు కూడా ఏ ప్రయత్నము చేసినట్టు కనపడడంలే. అందుకే ఆ అమ్మాయి తండ్రి తల్లి ఇద్దరు నెల రోజులుగా పోలీస్ స్టేషన్లు పోలీసుల చుట్టూ తిరిగినా కూడా పురోగతి లేకపోవడంతోనే ఈరోజు నా దృష్టికి తీసుకొస్తే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుపోయినాం. ఆయన ఇమీడియట్గా దాని మీద స్పెషల్ టీములు పెట్టి వెతికి ఆ మిస్సింగ్ కేసు మీద కేసును ఛేదిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంటా, ఇటువంటి మైనర్ అమ్మాయిల మిస్సింగ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కడప నగరంలో ముఖ్యంగా కడప నడిబొడ్డులో జూనియర్ కాలేజీలో పొద్దున్నే కాలేజీలో వదిలేసిన తండ్రి సాయంత్రానికి అమ్మ ఇంటికి రాకపోవడంతో ఏమైపోయింది అనే ఆందోళన. 35 రోజులుగా ఎవరిని పట్టుకున్నారు, ఏ విధంగా పురోగతి చేశారు పోలీసులు, ఏమి సమాధానం కూడా చెప్పలే ఇంతవరకు తల్లి తండ్రికి. అమ్మాయి ఏమైందో ఉన్నత స్థాయి అధికారి జిల్లా ఎస్పీకి వ్యక్తిగతంగా కలిసి కంప్లైంట్ చేసుకుంటే తప్ప దీంట్లో పురోగతి రాదనే నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళని తీసుకుపోయి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వంలో ఈ వ్యవస్థలో ఇటువంటి మైనర్ అమ్మాయిల అదృష్టం కేసులు జరుగుతూ ఉంటే పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమి చేస్తూ ఉందని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. ఇంకెన్నాళ్ళు ఇటువంటి అరాచకాలు జరుగుతాయి? ఇంకెన్ని రోజులు పోలీసు వాళ్ళు ఇట్లా విషయాల్లో ఉదాసీనత వ్యవహరిస్తారు? దీంట్లో ఎవరో అదృశ్య శక్తి ఒత్తిడి వల్ల కూడా ఈ కేసులో నిర్లక్ష్యం వహించినట్టు తల్లి తండ్రికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా 24 గంటలు లేదు 48 గంటల్లో వాళ్ళ దగ్గర ఉన్న తల్లి తండ్రి దగ్గర ఉన్న సమాచారం తీసుకొని పోలీసులు ఆ అమ్మాయిని వెతికి తీసుకురావాలని చెప్పి జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశాం. భవిష్యత్తులో ఇటువంటి అమ్మాయిలు మైనర్ అమ్మాయిల మిస్సింగ్ కేసులు జరగకూడదు, అమ్మాయిలకు భద్రత భరోసా ఉండాలనే విషయంలోనే నేను ఎస్పీని కలిసి వాళ్ళతోనే కంప్లైంట్ ఇప్పించాం. ఆయన కూడా తొందరలో నేను దాని మీద పురోగతి తీసుకొస్తానని హామీ ఇచ్చాను. అది తల్లి తండ్రే చెప్పాలా, నేను చెప్పడం కూడా బాగుండదు. మొత్తం మీద పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. ఈ విషయంలో కింద స్థాయి పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. 35 రోజులైనా ఒక మైనర్ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి మిస్సింగ్ అయిందంటే ఏమనుకోవాలా? ఆ అమ్మాయి 35 రోజులుగా బతికుందా, చనిపోయిందా, ఎక్కడ ఉంది, ఏం చేస్తూ ఉంది ఇన్ని రోజులుగా అనే విషయాన్ని ఇంత గోప్యంగా దీన్ని బయటికి రాకుండా పెట్టారంటే మరి ఇంక దీనికి అదృష్ట శక్తులు ఉన్నాయి అనుకోవాలన్నా, పోలీసుల వైఫల్యం అనుకోవాలన్నా, నిర్లక్ష్యం అనుకోవాలన్నా వాళ్ళే సమాధానం చెప్పాలి.